Ammamma's 7th anniversary Dhamaka offers. Shop 599, win 777 exclusive prizes. Order now. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. చిత్తూరు జిల్లాలో ఓ విలేకరి దారుణ హత్యకు గురైన సంఘటన చోటు చేసుకుంది. చిత్తూరు జిల్లా వీకోట మండలంలో ఆంధ్రజ్యోతి విలేకరి జగన్మోహన్ రెడ్డి ఇద్దరు దుండుగులు అతి దారుణంగా అయితే హత్య చేశారు. హత్యకి గల కారణాలు తెలియాల్సి ఉంది. అయితే ఉదయం జగన్మోహన్ రెడ్డి వాకింగ్కి వెళ్తున్న ఘటన అయితే మనం చూసుకుంటున్నాము. ఇదే వీధిలో ఆయన ప్రతిరోజు వాకింగ్ అనేది చేసుకుంటూ ఉంటారు. ఆ వాకింగ్ వెళ్ళే సమయంలో ఇద్దరు దుండుగులు దివచక్ర వాహనంపై వచ్చి ఒక్కసారిగా ఆయన మెడపైన కత్తితో అతి దారుణంగా నరకడంతో అక్కడికక్కడే స్పృహ కోల్పోయి అక్కడి నుంచి దాదాపు 100 మీటర్ల దూరంలో పరిగెత్తుకొని అరుసుకొని రావడం అయితే జరిగింది. అయితే ఓ వీధిలో అక్కడ స్పృహ కోల్పోయి కింద పడడంతో అక్కడికక్కడే మృతి చెందిన ఘటన అయితే చోటు చేసుకుంది. అయితే జగన్మోహన్ రెడ్డి మృతికి గల కారణాలు ఏమి అనేది పోలీస్ దర్యాప్తులో తెలియాల్సింది. అయితే పాత కక్షలు ఏమన్నా ఉన్నాయా లేక ఏదన్నా వేరే కథనాలు ఏమన్నా ఉన్నాయా? అయితే ఈ ఇద్దరు నిందితులు అతి దారుణంగా హత్య చేయన ఘటన వీకోట మండలంలో చోటు చేసుకుంది. అయితే ఈ నిందితులు జగన్మోహన్ రెడ్డికి హత్య చేయడానికి ఏదైనా సుపారీ తీసుకున్నారా అనే కోణంలో అయితే పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే మనమైతే చూస్తున్నాము, ఇదే ప్రాంతంలో ఇక్కడున్న ప్రాంతంలో రక్తపు మరుకులు అయితే గమనిస్తూ ఉన్నాము. ఈ రక్తపు మరుకులే ఇక్కడ దాదాపు కత్తిపోట్లు ఏడు కత్తిపోట్లు అయితే ఆయనకి కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందిన ఘటన కూడా చోటు చేసుకుంది. సంఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు కేసు అయితే దర్యాప్తు చేస్తున్నారు. అయితే నిందితుడిని కఠినంగా శిక్షించాలి, ఎవరైతే అతన్ని హత్య చేశారో వాళ్ళని ఎన్కౌంటర్ చేయాలని చెప్పి కూడా అటు విలేకరుల సంఘాలు కానీ ఇటు అఖిలపక్ష నాయకులు కానీ డిమాండ్ అయితే చేస్తున్నారు. నిందితుల్ని కఠినంగా శిక్షించి ఎవరైతే నేరం చేస్తున్నారో వాళ్ళు ఎన్కౌంటర్ చేయాలని కూడా అఖిలపక్ష నాయకులు అంటున్నారు. హత్య చేసిన నిందితుడు తమీం, అతనిపైన ఇప్పటికే ఎర్రచందనంలో దాదాపు 20 నుంచి 30 కేసులు అయితే ఉన్నాయి. అతనిపైన రౌడీ షీటర్ కూడా ఉండడంతో గమ్మర్థమైంది. అతనిపైన రౌడీ షీటర్ ఉండడంతో వీకోట మండలంలో అతన్ని ఎలా తిరిగినిస్తున్నారని చెప్పి కూడా ప్రజలు ఆవేదన వ్యక్తం అయితే చెందుతున్నారు. అతనిపై రౌడీ షీటర్ ఉంటే గ్రామ బహిష్కరణ చేయాలి, కానీ వీకోట మండలంలో ఎలా తిరుగుతున్నారని కూడా కొంతమంది నాయకులు, అఖిలపక్ష నాయకులు, విలేకరులు అయితే ఆవేదన వ్యక్తం చెందినారు. అయితే నిందితుడి పైన ఇన్ని కేసులు ఉంటే కూడా పోలీసులు ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేదని అంటున్నారు.